స్వాగతం. ఇప్పటివరకు మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్‌ని ఆదరించండి. నేను చెప్పేటువంటివన్నీ కూడా ఎడ్యుకేషనల్ పర్పస్ కానీ నేనెక్కడ పెట్టుబడి పెట్టండి స్టాక్స్‌లో అని చెప్పడం లేదు. జస్ట్ ఒక ఇన్ఫర్మేషన్ మాత్రమే ఇస్తున్నాను. ఇక్కడ ఇప్పుడు భారతదేశంలో ఉన్నటువంటి ఫైనాన్షియల్ పొజిషన్ కానీ, ఇంటర్నేషనల్‌గా ఉన్నటువంటి ఈ స్టాక్ మార్కెట్ సెక్టార్స్ గానీ చాలా రకాలైనటువంటి ఒడిదుడుకులకు గురవుతున్నాయి. ఎందుకని గురవుతున్నాయి అనంటే, మీరు బాగా గనక గమనిస్తే ట్రంప్ గెలిచినప్పటి నుంచి స్టాక్ మార్కెట్లో ఒక రకమైనటువంటి అలజడి ప్రారంభమైంది. దీనికి ముఖ్య కారణం ఆయన ఫైనాన్షియల్‌గా స్ట్రాంగ్‌గా అమెరికాని చేయాలి అనేటువంటి ఉద్దేశంతో ఆయన తీసుకుంటున్నటువంటి కొన్ని నిర్ణయాలు. మనం గతంలో ఉన్నటువంటి అమెరికన్ ప్రెసిడెంట్స్‌తో పోల్చినప్పుడు ట్రంప్ వాళ్ళందరికీ భిన్నమైనటువంటి వాడు. అలాగే స్ట్రాంగ్‌గా డెసిషన్స్ తీసుకునేటువంటి వ్యక్తి. ఆ దేశ ప్రజలు, ఆ దేశ రాజకీయాల పరిస్థితులకు అనుగుణంగా కనుక పరిశీలిస్తే ట్రంప్ తీసుకునేటువంటి నిర్ణయాలు సహేతుకమైనటువంటివి వారికి. ఎందుకంటే ఇక్కడ మనకి నష్టాన్ని కలిగిస్తున్నాయి కాబట్టి మనం అనుకుంటాం ట్రంప్ సరైనటువంటి నిర్ణయాలు తీసుకోవట్లేదు అది ఇది అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. బట్ ట్రంప్ తీసుకునేటువంటి నిర్ణయాలు వాళ్ళ దేశపరంగా వాళ్ళ దేశానికి సంబంధించినటువంటి వరకు కరెక్టే. ఎందుకనంటే అమెరికా అనేటువంటి దేశం చాలా అంటే చాలా డిఫిసిట్స్ ఉన్నాయి. అంటే చాలా అప్పుల్లో కూరుకుపోయి ఉన్నదనమాట. దానికి తోడు వాళ్ళు వివిధ దేశాల్లో ఉన్నటువంటి దేశాలకు సంబంధించినటువంటి ప్రొటెక్షన్ ఇచ్చేటువంటి కోణంలో ఆర్థికపరమైనటువంటి భారాలు అంటే మిలిటరీని అక్కడికి పంపించడం. ఫర్ ఎగ్జాంపుల్‌గా ఉక్రెయిన్ ఉంది. ఉక్రెయిన్‌కి ఆర్థిక పరంగా సైనిక పరంగా చాలా కొన్ని బిలియన్స్ ఆఫ్ డాలర్స్ హెల్ప్ చేయటం అనేటువంటిది జరిగింది. ఇవన్నీ కూడా ఆ దేశ అమెరికా లాంటి దేశాల మీద ప్రభావం చూపించేటువంటి అవకాశం ఉంటుంది ఫైనాన్షియల్‌గా. దానికి తోడు మీరు బాగా ఆశ్చర్యపోవాల్సినటువంటి విషయం ఏంటంటే, ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాల కంటే అమెరికాకి అప్పులు అనేటువంటివి చాలా ఎక్కువగా ఉన్నాయి. అందుకనే వరల్డ్ బ్యాంక్ నుంచి, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ నుంచి వీటి నుంచి బయటికి రావడం అనేటువంటిది జరిగింది. ఎందుకని అంటే వాటికి అమెరికా ఇచ్చేటువంటి సహాయమే చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టే ఇక్కడ అమెరికన్ ప్రెసిడెంటు అమెరికాని ఎకనామిక్‌గా భవిష్యత్తులో స్ట్రగుల్ లేకుండా చేయటం కోసం, డాలర్‌ని బాగా స్ట్రెంథెన్ చేయటం కోసం, అక్కడ ఆర్థికపరమైనటువంటి సామ్రాజ్యాలను ఏర్పాటు చేయటం కోసం తీసుకునేటువంటి నిర్ణయాలన్నమాట ఇవన్నీ. దీని కారణంగా అమెరికా డాలర్ మీదే ప్రపంచంలో ఉన్నటువంటి వాణిజ్యం దాదాపుగా 80% జరుగుతూ ఉంది. కాబట్టి ఇక్కడ అమెరికా గనక ఎక్కడైనా ఫైనాన్షియల్‌గా ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు ఆ ప్రభావం అనేటువంటిది ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాల మీద పడతా ఉంది. కాబట్టే ఇప్పుడు ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని స్టాక్ ఎక్స్‌చేంజెస్ చాలా అంటే చాలా ఈవెన్ అమెరికాతో సహా, అమెరికా స్టాక్ ఎక్స్‌చేంజ్‌తో సహా అన్ని స్టాక్ ఎక్స్‌చేంజెస్ చాలా అంటే చాలా స్ట్రగుల్స్‌కి గురవుతా ఉన్నాయన్నమాట. కాబట్టి ఇక్కడ మనం ఈ సమయంలో స్టాక్ మార్కెట్‌లో ఎంతవరకు ఇన్వెస్ట్‌మెంట్ అనేటువంటిది చేయొచ్చు అనే దాన్ని ఒక పరిశీలన అనేటువంటిది చేసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్‌గా మనం గత సెప్టెంబర్ నుంచి చూస్తే మార్కెట్ అనేటువంటిది బాగా పడిపోయింది. ఇప్పటికే చాలా స్టాక్స్ 40% రికవరీ అనేటువంటిది జరిగింది. నిఫ్టీ అనేటువంటిది ఒక 15% రికవరీ జరిగితే స్టాక్స్‌లో రికవరీ కాదు పడిపోతే స్టాక్స్‌లో 40% ఒక్కో స్టాక్ 40%, 50%, 60% ఇట్లా పడిపోయినటువంటివి కూడా ఉన్నాయి. అయితే ఇది ఒక సజెషన్ అనేటువంటిది కాదు. ఒక 50% పడినటువంటి స్టాక్స్‌లో ఈ రీఇన్వెస్ట్‌మెంట్ అనేటువంటిది చేసుకోవటం కొంతవరకు ఉపయోగం ఉండేటువంటి అవకాశమే. ఎందుకంటే ఇప్పుడు వరకు పడాల్సినటువంటి పడింది. అయితే ఇక్కడి నుంచి మా ఈ స్టాక్ మార్కెట్ అనేటువంటిది మరలా పెరుగుతుంది అనేటువంటి గ్యారంటీ అనేటువంటిది లేదు. ఎందుకనంటే ఇక్కడిక్కడే కన్సాలిడేషన్ జరగవచ్చు. అలాగే ట్రంప్ తీసుకునేటువంటి నిర్ణయాలు ఒక్కోసారి స్టాక్ మార్కెట్‌కి చాలా పెద్ద బ్లో అయ్యేటువంటి అవకాశం ఉంటుందన్నమాట. కాకపోతే ఇక్కడ మనం ఆలోచించాల్సింది అమెరికాకి భారతదేశం అనేటువంటిది ఒక మంచి అలైగా, ఒక మంచి స్నేహితుడిగా ఉంటుంది. స్నేహితురాలుగా భారతదేశం ఉంటుంది. కాబట్టి భారతదేశానికి సంబంధించినటువంటి ఫైనాన్షియల్‌గా బాగా డిఫెక్ట్స్ ఎదుర్కొనేటువంటి నిర్ణయాలు అమెరికా తీసుకోకపోవచ్చు ఒకటి. కానీ అమెరికా కూడా భారతదేశం టారిఫ్‌ని విధిస్తే అమెరికా కూడా
వాళ్ళ యొక్క ఇంపోర్టర్స్ మీద టారిఫ్ అనేటువంటిది ఇప్పుడు ప్రజెంట్ విధిస్తూ ఉన్నది. కాబట్టి ఇక్కడ కొంత క్లాష్ అనేటువంటిది ఉన్నది. బట్ ఇన్వెస్ట్మెంట్ కోణంలో భారతదేశానికి సంబంధించినటువంటి ఫైనాన్షియల్ సెక్టార్ సంబంధించినటువంటి బాగా దెబ్బ తగిలేటువంటి నిర్ణయాలు అమెరికా తీసుకోకపోవచ్చు ఒకటి. దానితోడు భారతదేశం అనేటువంటిది ఎమర్జింగ్ కంట్రీ, ఫైనాన్షియల్గా బాగా ఎమర్జ్ అవుతూ ఉన్నది. కాబట్టి అది ప్రపంచంలో అమెరికా తీసుకునేటువంటి నిర్ణయాల మీద భారతదేశం మీద చాలా అంటే చాలా తక్కువ ప్రభావాన్ని చూపించేటువంటి అవకాశమే చాలా ఎక్కువగా ఉంటుంది. అలాగే అమెరికా చైనా యొక్క ప్రొడక్ట్స్ మీద టారిఫ్స్ని ఎక్కువగా విధిస్తూ ఉంటే ఇక్కడ చైనా ఏం చేసిందంటే భారతదేశంతో కొన్ని కొత్త ప్రపోజల్స్ తీసుకొని వచ్చి కలిసి, అంటే చైనా అండ్ భారత్ రెండు కలిసి ఫైనాన్షియల్గా అమెరికా ఇస్తున్నటువంటి పోటీని ఎదుర్కోవాలి అనేటువంటి దాని మీద చర్చలు ప్రారంభించడానికి అక్కడ ఉన్నటువంటి మెయిన్ ఫైనాన్షియల్ మినిస్ట్రే ప్రపోజల్స్ అనేటువంటిది భారతదేశానికి తీసుకొని రావడం అనేటువంటిది జరిగిందనమాట. అయితే ఇది భారతదేశానికి కొంత పాజిటివ్నెస్ని తీసుకొని వస్తుంది. అయితే అదే సమయంలో చైనాలో కూడా పాజిటివ్నెస్ని తీసుకొని వస్తుంది కదా. దీనివలన భారతదేశానికి ముఖ్య పోటీదారు అయినటువంటి చైనా వెనకబడేటువంటి ప్రమాదం లేదు. భారతదేశంతో పాటు మరలా అది కూడా ఎమర్జ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ చైనాకి సంబంధించినటువంటి ఫైనాన్స్ మినిస్టర్ యొక్క ప్రపోజల్స్ని భారతదేశం పెద్దగా యాక్సెప్ట్ చేసేటువంటి అవకాశం లేదు. భారతదేశం కనుక యాక్సెప్ట్ కనుక చేస్తే అది అమెరికాకి కొద్దిగా ఇబ్బందిని కలిగిస్తుంది. కాబట్టి అంటే అమెరికా డాలర్ ఆధిపత్యాన్ని గండి కట్టడానికి భారతదేశం కూడా ప్రయత్నం చేస్తుంది అని అనుకోవచ్చు. దానివలన ఇంకొన్ని సమస్యలు భారత్కి ఎదురయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి చైనా ప్రపోజల్స్ని ఖచ్చితంగా ఇండియా యాక్సెప్ట్ చేయదు. కానీ చైనా చేసినటువంటి ప్రపోజల్ భారతదేశం యొక్క ఫైనాన్షియల్ స్ట్రెంగ్త్ని చూపిస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఇది మార్కెట్స్కి కొంత ఉజ్వల భవిష్యత్తును చూపించేటువంటి అవకాశం ఉంటుంది. సో నేను ఫైనల్గా చెప్పేది ఏంటంటే, ఇటువంటి ఫైనాన్షియల్కి సంబంధించినటువంటి క్రైటీరియాస్ అన్నిటిని కూడా అనాలిసిస్ చేసినప్పుడు భారతదేశానికి సంబంధించినటువంటి స్టాక్ ఎక్స్చేంజెస్లో పెట్టుబడి పెట్టడం అనేటువంటిది ఈ సమయంలో పెద్దగా ప్రమాదాన్ని కలిగించేటువంటి విషయం కాదు. ఎందుకంటే మార్కెట్ పెద్దగా పడేటువంటి అవకాశం లేదు అని అనుకోవచ్చు. ఏదేమైనా మీరు ఇన్ కేస్ ఒక 1 lakh క్యాపిటల్ పెట్టాలి అనుకున్నప్పుడు దాన్ని 3 భాగాలుగా చేసి డిప్ అండ్ బై లెక్కన బాగా పడినప్పుడు, అంటే మీ పోర్ట్ఫోలియో 20% లాస్ వచ్చినప్పుడు మరొక 33,000 అంటే లక్షలో 3వ వంతు అంటే 33,000 కదా, 33,000ని యాడ్ చేయటం. మరలా అక్కడి నుంచి ఇంకో 10% పడినప్పుడు, అంటే ఫస్ట్ 20% పడినప్పుడు ఏమన్నా ఇంకొక 33,000ని డిప్లాయ్ చేయటం, తర్వాత 10% పడినప్పుడు మరొక 33,000ని డిప్లాయ్ చేసేసి కనుక స్టార్ట్ చేయగలిగితే ఇంకో నియర్ ఫ్యూచర్లోనే కొంచెం మంచి ప్రాఫిట్స్ అనేటువంటి వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. థ్యాంక్ యూ.